అన్న విజయవాడలో ఒక రసవత్తమైన పోరు జరుగుతుంది కేశినేని బ్రదర్స్ మధ్య. ఏంటి అసలుకి కేశినేని నానికి కేశినేని చిన్ని పోటీ అనుకుంటున్నారా? కేశినేని నాని గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. కేశినేని చిన్ని అనేవాడు జనాల్లోనే కనపట్లేదు. ఇప్పుడు వరకు ఏ ప్రచారంలో కనపడినట్టు దాఖలా లేవు. ఎందుకని ప్రచారంలో చేయాలి కదా. అసలు ప్రచారాల్లో కనపట్లేదు. ఆయన ఇచ్చిన అఫిడవిట్లే తప్పు. ఆయన భూ కబ్జాలు, భూ కుంభకోణాలు హైదరాబాద్లో బట్టబయలయ్యాయి. ఈ రోజున చిన్ని దగ్గర డబ్బులు అయిపోయాయి. వీళ్ళందరూ దండేసుకున్నారు. బోండా ఉమ్మ కానీ వీళ్ళందరూ దండేసుకున్నారు డబ్బులు. ఆయన దగ్గర రూపాయి చిల్లి కావలేవు. బయటకు వస్తే నాయకులు ఒక్కొక్క నియోజకవర్గానికి 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇస్తానని చెప్పి ఏదో ఆశ పెట్టాడు, మభ్య పెట్టాడు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లకి డబ్బులు ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. అందుకని చెప్పి రోడ్డు మీద తిరగడానికి కూడా భయపడే పరిస్థితుల్లో చిన్ని ఉన్నాడు ఈ రోజున. ఓకే, నేను గెలుస్తాను, తొందరలో నేను లోక్సభ నుంచి లోక్సభలో అడుగు పెడతానని కూడా కేశినేని చిన్ని శబ్దం కూడా చేశాడు. ప్రచారాల్లో తిరగకుండా ఎలా గెలుస్తారండి? జనాల మందలు పొందాలి కదా. జనాల మండలు పొందకుండా ఈయనలాగా ఎంపీ అయిపోతాడు. కేశినేని నాని గారు ప్రతి నియోజకవర్గంలో గడపకి తిరుగుతున్నారు. ఖాళీ కూడా ఉండకుండా తిరుగుతున్నాడు ఆయన. మేము చూస్తున్నాం. అంత వయసులో కూడా ఆయన అంత కష్టపడి తిరుగుతున్నాడు. ఈ రోజున కేశినేని నాని గారి విజయం భారీ మెజారిటీతో విజయవాడ ప్రజలు ఆయన్ని పార్లమెంట్లో కూర్చోబెడతారని ఈ కంఠాబద్ధంగా చెప్తున్నారు. మీరు అన్నారు ఇందాక హైదరాబాద్లో భూ కబ్జాలు ఇవన్నీ భాగవతం బయటపడినాయి అన్నారు. ఏంటి అది ఏ విధంగా ఉన్నాయి? ఆయన చేసిన అక్రమాలు, భూ దందాలు మొత్తం ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు. ఈయన విజయవాడలో తిరిగే ప్రసక్తే ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కూడా తిరిగే ప్రసక్తి ఉండదు. కానీ చెప్పుకుంటున్నారు తెలుగుదేశం విజయవాడ గెలవబోతుంది, ఖచ్చితంగా 7కి 7 నియోజకవర్గాలు గెలవబోతున్నారని కూడా ఒక ప్రచారం అయితే చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. అదేనన్నా, ఇంట్లో కూర్చొని ప్రచారాలు చేసుకుంటే జనాల్లో ఓటు వేయరు. ఏదైనా రాజకీయాల్లో ప్రజల మధ్య ఉండి ప్రజల తోడు కోరుకోవాలి. అంతేగాని ఇంట్లో ఉండి మేము పంపించేస్తాం, డబ్బులు ఇసిరేస్తామంటే రాజకీయాల్లో అవదన్నా. ఇది జనాలు ఓటు వేయాలంటే ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో కూడా చెప్పాలి. అప్పుడే జనాలు ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. కేశినేని నాని గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. 2 సార్లు విజయం సాధించారు. 3వ సారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ఇది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? కేశినేని నాని గారు అనే అతను కృష్ణా జిల్లా ప్రజలందరికీ, ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు అండి. 2 సార్లు ఎంపీగా చేశాడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఒక్కొక్కడికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆయన కలిసే అవకాశం వాళ్ళకి తెలుసు. జనాలు కోరుకునేది ఒకటి, నా సొంతాన్ని గెలిపించుకోవాలని ఎవరైనా ఆశిస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే పని జరుగుతుందిరా బాబు అనుకుంటేనే ఓటేస్తారు, లేకపోతే వేయరన్న. జనాలు కూడా అందరూ ప్రజలకు కూడా తెలుసు అన్న, ఏది ఎవరికి వేస్తే మంచిది, ఎవరికి వేస్తే మనకు పని అవుతుంది అనేది కూడా తెలుసు. విజయం సాధించబోతున్నారు కేశినేని నాని హ్యాట్రిక్ దిశగా 3వ సారి విజయం సాధిస్తాడు. ఓకే.